హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రోటీన్ దోశ అలాగే వెయిట్ లాస్ దోశ అని కూడా అనొచ్చు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా ఒక గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే అదే గ్లాస్ తోటి పెసర్లు, మినుములు, కందిపప్పు, శనగపప్పు హాఫ్ గ్లాసు. సో ఇక్కడ నేను పెసర్లు వాడాను, పొట్టు తీయని పెసర్లు లేకపోతే పెసరపప్పు కూడా వాడచ్చు. అలాగే నేను పొట్టు మినపప్పు వాడాను. అది లేని వాళ్ళు మామూలు గుండు పప్పు కానీ వట్టిపప్పు కానీ మనము యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్రౌన్ రైస్కు బదులుగా నార్మల్గా వాడే వైట్ రైస్ వాడుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే మనకు చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం ఇది వాడడానికి ట్రై చేయండి. సో వాటన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకొని మనము బాగా కడగాలి. కడిగిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి తర్వాత పప్పులన్నీ మునిగేటట్టుగా మనం నీళ్లు పోసేసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా 5 గంటలు నానిన పప్పుని మనము మిక్సీలోకి మెత్తటి దోశ పిండిని మనం ఎలాగో పేస్ట్ చేసుకుంటామో ఆ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. స్ప్రౌట్స్ తినలేని వాళ్ళు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం ఇలా పొట్టుతోటి తీసుకున్న పప్పులని మనకు అందుబాటులో ఉన్నవి యూజ్ చేయడం వల్ల చాలా ప్రోటీన్ అనేది వాళ్ళకు వస్తుంది. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకొని మనము దోశ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనము డైరెక్ట్ వేసుకోవచ్చు, దీన్ని పులియపెట్టే అవసరము ఉండదు. సో మార్నింగ్ అలా మనము నానబెట్టుకుంటే ఈవినింగ్ డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు. ఈవెన్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి రెసిపీ. తర్వాత మామూలు మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే దోశ వేసేసుకోవాలి. సాఫ్ట్గా కూడా మనం తీసుకోవచ్చు. దీన్ని క్రంచీగా కావాలనుకుంటే కొంచెము మనము స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మనము వేయించుకుంటే మనకు చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఇక్కడ నేను చాలా సాఫ్ట్గా తీసాను. సో ఇమీడియట్గా అయిపోతుంది. ఈవెన్ 1 ఇయర్ దాటిన పిల్లలకు కూడా మనము ఈ విధంగా ఇస్తే వాళ్ళకు అన్ని రకాల ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. సో దీనికి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటాలు బాగా పండినవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వాటిని కూడా 1 నిమిషము మనం నూనెలో వేయించేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఫ్లేము మనము టమాటా అనేది బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది త్వరగా మగ్గుతుంది. టమాటా అనేది చూడండి ఆ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలి. సో వీటన్నిటిని కలిపి మనము మిక్సీ చేసుకోవాలి. ఇందులో నీళ్ళు అనేది మనకు అవసరం ఉండదు. టమాటోలో ఉన్న మాయిశ్చరైజర్ అనేది మనకు సరిపోతుంది. దీనికి పోపు అలాంటిది కూడా ఏమీ అవసరం ఉండదు. అందుకే నేను ఇందాకనే మనము అనుకున్నట్టుగా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ. మనం ఏ టైంలో అయినా కానీ ఇది తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు ప్రోటీన్ దోశ విత్ టమాటా కొబ్బరి చట్నీ అనేది మనకు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.